గవర్నమెంట్ స్కూల్స్కు తగ్గించే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ ఫీజు నియంత్రణ లేకుండా పేద విద్యార్థులతోటి చెలగాటం ఆడుకునేటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి అన్న. పిల్లలతో చెలగాట ఆడుతున్నా అంటే బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఊరుకోదన్న. దిగుతాం, మేమేమైతే దిగుతామో మేమేం చేయాలో అది చూపిస్తామన్న. మా విధంగా మీరు ఫీజు హైప్ చేసిర్రు ఎంత అన్న. నర్సరీ పిల్లాడికి ఒక్కొక్క స్కూల్లో స్కూల్ పేరు చెప్పానన్న. ఒక్క స్కూల్లో నర్సరీ పిల్లాడికి 1,20,000 ఫీజు ఉంటుందా అన్న? నేర్పించేది ఏముందన్న? ఏబిసిడీలు నేర్పించేదానికి 1,20,000 తీసుకునే అవసరం ఉందన్న? తీరా చూసే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదన్న. ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఫైర్ ఎగ్జిట్ లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. ఇప్పుడు పిల్లడికి ఇప్పుడు స్కూల్లో ఏమైనా అయితే ఒక అంబులెన్స్ రానికి లేదన్న చాయిస్. అట్లాంటి స్కూల్లో 1,20,000 ఫీజు తీసుకొని నువ్వు ఏం సదుపాయం చేస్తున్నావు అన్న? 1,25,000కి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మాకు అవసరం లేదన్న. మా స్కూల్లో మాది ఏదైతే గవర్నమెంట్ స్కూలు, మా గవర్నమెంట్ స్కూల్ 27,000 స్కూళ్ళు మీరు ఎట్లయితే తీస్తామంటున్నారో అట్లా మాకు అవసరం లేదు. మా స్కూల్లో మాకు ఉంటే మా పేద పిల్లలు అందులోనే చదువుకుంటారు. అందులో మీరు ఇప్పుడు 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ తెస్తున్నాం. ఒక్కొక్క స్కూల్కి 1,00,000 రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేయమన్నా. ఒక్కొక్క స్కూల్కి 1,00,000 రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేయండి, మంచిగా అయిపోతాయి స్కూళ్ళు. ఒక్కొక్క స్కూల్లో బెంచ్ల సౌకర్యం లేదు, బుక్స్ సౌకర్యం లేదు, బ్యాగ్ సౌకర్యం లేదు, ఏం లేదు. ఏ విధంగా అన్న మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారన్నా? ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? అదే 1,00,000 రూపాయలు పెట్టి మీరు సౌకర్యంగా మంచి నాణ్యతమైన ఫుడ్ పెట్టండి. ఎగ్జాంపుల్ అన్న, చాలా కాలేజెస్కి చాలా స్కూల్స్కి నేను పోయినా, ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి మంచిగా మంచి ఒక ఫుడ్ లేదన్న. నీళ్ళ లాంటి సాంబార్ ఉంటుంది, నీళ్ళ లాంటి పెరుగు ఉంటుంది, అన్నమేమో మెత్తగా అయిపోతుంది. స్ట్రీమ్ అన్న, మొత్తం స్ట్రీమ్. ఇప్పుడు 500 మంది పిల్లలకి కట్టెల మీద ఉండాలంటే గ్యాస్ లేదు. ఇప్పుడు మొన్నటికి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ లేదు. స్టీమ్ చేసి పెడతారన్న పిల్లలకి ఫుడ్. తింటే కడుపు నొప్పి. మేము ఒక రోజు తిన్నాం, రెండో రోజు కడుపు నొప్పి మాకు వచ్చిందన్న. అట్లాంటి మంచి సౌకర్యమైన ఫుడ్ పెట్టండి సార్. రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు, మంచి ఫుడ్ పెట్టండి.